కూటమికి సంబంధించి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పార్లమెంటు కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కలిసి భారీ స్థాయిలో 175 స్థానాలకి 164 స్థానాలు గెలిచి కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి భారీ స్థాయిలో భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూల్చడంతో మొదలుపెట్టాడు. అలాంటి కాకుండా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన వాగ్దానాల్లో ఒక 5 మీద మొదటి సంతకాలు పెట్టుకుంటా రావడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అనేక కార్యక్రమాలు అనేక మందికి బడుగు బలహీన వర్గాలందరికీ ఉపయోగపడే విధంగా రావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం, అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే డిఎస్సి కానీ లేక మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎన్ని చేసిన దాంట్లో భాగంగా అభివృద్ధి ఎవరు చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఎవరు రైతులకు ఉపయోగపడే వాళ్ళు, ఎవరు యువకులకు ఉపయోగపడే వాళ్ళు, ఇవన్నీ జనం గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విజయానికి మరీ చిలకలూరిపేట అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు భారీ స్థాయిలో పనిచేసి మంచి మెజార్టీ సాధించినందుకు వాళ్ళ కార్యకర్తలందరికీ, నాయకులకి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మద్దుమాల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శిని. ముందుగా కూటమికి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధముగా చిలకలూరిపేటలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఘనమైన విజయాన్ని అందించిన ప్రజలకు మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కూటమిలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి వెంటనే 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం జరిగింది. మొదటిగా మెగా డిఎస్సి యువత కోరుకునేదిగా ముఖ్యమైన నమ్మకంగా ఉద్యోగాల నిమిత్తము మెగా డిఎస్సిని సంతకం పెట్టడం జరిగింది. తదుపరిగా పెన్షన్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. అదే రకంగా అన్నా క్యాంటీన్లు కూడా పేద ప్రజలు వర్క్ చేసుకుంటూ అంతకుముందు ఎంత ఇబ్బంది పడ్డారో అది చూసుకొని వెంటనే అన్నా క్యాంటీన్ల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. మరొకగా స్కిల్ డెవలప్మెంట్ మీదుగా స్కిల్ సంబంధించిన వాటి మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. ఇంకోటి ల్యాండ్ సంబంధించిన దాని మీద సంతకం పెట్టడం జరిగింది. అట్లా ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి బాగా అభివృద్ధి అందులో ముందుగా తీసుకెళ్ళడానికి ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఉంటే కనుక ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదే రకంగా మన క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతి డెవలప్ కావాలన్నా, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగు ప్రజలు బాగుపడాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు. అలానే పట్టం కట్టారు కాబట్టి అదే రకంగా డెవలప్ చేస్తారు. అదే విధముగా చిలకలూరిపేటలో అభివృద్ధి ప్రదాత మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు అయితేనే చిలకలూరిపేట అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మి గత మెజార్టీ కన్నా కూడా అధికమైన మెజార్టీ ఇచ్చి ఆయన మీద ఉన్న నమ్మకంతో అంతకుముందు ఆయన కోల్పోగొట్టుకున్నాం, అది కరెక్ట్ కాదని తెలుసుకొని ఆయనకి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఆయన గెలిపించుకోవడం ద్వారానే చిలకలూరిపేట అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అలానే ఆయన కూడా అభివృద్ధి చేసి చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలో భాగంగా వారు ఏదైతే చెప్పారో మొదటి సంతకం మెగా డిఎస్సి, రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్, మూడవది 4,000 రూపాయల పెన్షను, తర్వాత అన్నా క్యాంటీన్ రీఓపెనింగు, స్కిల్ డెవలప్మెంట్, 5 సంతకాలు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఆ వాగ్దానాన్ని పాటిస్తూ చేసిన నిర్ణయాలు, సంతకాలు దేశ రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషం. ముందుగా వారు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులు మొత్తానికి
రాష్ట్ర ప్రజల తరఫున, నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బాపారావు, చిలకలూరుపేట తెలుగుదేశం కార్యకర్తని. నిన్న జరిగిన అఖండమైన విజయం తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ప్రజలకి ఇచ్చినందుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నా కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలకి కానీ అట్లానే మా చిలకలూరుపేట నియోజకవర్గంలో మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారికి అఖండ మెజార్టీ ఇచ్చిన మా ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ, బీజేపీ, జనసేన అందరికీ చిలకలూరుపేట తరపున అఖండమైన మెజార్టీ ఇచ్చినందుకు మరీ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 6 పథకాల మీద సంతకాలు పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు ఇంకా అదనంగా 15,000 నుంచి 10,000, 6,000 దాకా పెంచినందుకు ఇంకా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి అఖండమైన మెజార్టీ ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటాం.